హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షేక్ బర్డ్స్ ఆదిలాబాద్ ఛానల్. మన బర్డ్స్ కోసం నేను ప్రతి వీడియోస్లో ఒక కొత్త సాఫ్ట్వేర్ అనేది మీకు చూపిస్తూనే ఉంటాను. ఈరోజు నేను నా యొక్క బర్డ్స్ కోసం చాలా మంచి సాఫ్ట్వేర్ మీకు చూపిస్తాను. ఇది చాలా ప్రోటీన్ మరియు చాలా మంచిది బర్డ్స్ కోసం. మన బర్డ్స్ చిక్స్ ఉన్నప్పుడు కూడా ఇవ్వచ్చు, బర్డ్స్ బ్రీడింగ్ చేసే ముందు కూడా ఇవ్వచ్చు, బ్రీడింగ్ చేసిన తర్వాత ఎప్పుడైనా మన బర్డ్స్కి ఇది ఇవ్వచ్చు. ఇది చాలా మంచిది, ఇది మనం కూడా తింటుంటాం. దీనివల్ల బర్డ్స్ చాలా హెల్తీగా ఉంటాయి, ఇంకా చాలా మంచిగా బ్రీడింగ్ చేస్తాయి. ఇంకా త్వరగాలోనే మన బర్డ్స్ యొక్క బ్రీడింగ్ సీజన్ అనేది ఆఫ్ అవుతుంది, మీకు తెలిసిందే. ఎందుకంటే సమ్మర్ సీజన్లో నేను నా దగ్గర ఉన్న బర్డ్స్తో నేను బ్రీడింగ్ అనేది తీసుకోను. వాళ్ళకు ఒక 3 to 4 months దాకా నేను రెస్ట్ ఇస్తాను. ఎందుకంటే నా కంటిన్యూస్గా నేను బ్రీడింగ్ అనేది బర్డ్స్తో తీసుకోను. చాలా నా పాత సబ్స్క్రైబర్కి అందరికి తెలిసిందే, నేను సమ్మర్ సీజన్లో నా యొక్క బర్డ్స్కి రెస్ట్ ఇస్తాను. ఇప్పుడు ఒక 2 months తర్వాత మొత్తం బ్రీడింగ్ బాక్సెస్ కానీ కుండలు తీస్తాను. నేను ఒక్కడేసారి మొత్తం తీయలేము, ఎందుకంటే బర్డ్స్తో మనం కాలనీలో బ్రీడింగ్ తీసుకున్నప్పుడు కొన్ని బర్డ్స్ ముందు ఎగ్స్ వేస్తాయి, కొన్ని బర్డ్స్ ఫీమేల్స్ అని చిక్స్ మీద తీసుకుని ఉంటాయి. అందుకోసం అన్నీ ఒక్కడేసారి మనం కుండలు తీయలేము. మొత్తం కుండలు తీయాలంటే నాకు దగ్గర ఒక 1 month కన్నా ఎక్కువనే పడుతుంది. ఎందుకంటే ఏ ఫీమేల్ యొక్క చిక్స్ పెద్దగా అయిపోయినా ఆ ఫీమేల్ నేను పట్టి సపరేట్ చేస్తాను. ఈ వీడియోలో మీకు మొత్తం చూపిస్తాను, చాలా మంచి సాఫ్ట్వేర్ అనేది. అదేవిధంగా మీకు బర్డ్స్ కావాలంటే పైన అసలు నంబర్స్ ఉంది, వాట్సాప్ చేయండి. కాల్ అయితే చేయకూడదు, కానీ ఎక్కువగా బర్డ్స్ తీసుకుంటే నేను ట్రాన్స్ఫర్ చేస్తాను. అది కూడా 500 km లోపలనే, దానికన్నా ఎక్కువ దూరం నేను బర్డ్స్కి నేను పంపించాను. నా యొక్క బర్డ్స్ యొక్క ప్రైస్ అనేది ఏమున్నది ఆల్రెడీ దానిపై వీడియో చేశాను. దాని యొక్క లింక్ అనేది పైన ఐ బటన్లో ఇస్తాను, మీరు చూడండి. ఎందుకంటే చాలామంది అదే కామెంట్ చేస్తుంటారు, అన్న ఈ బర్డ్స్ ప్రైస్ ఎంత, అది ఎంత, ఇది ఆల్రెడీ దానిపై నేను వీడియో చేశాను. అది మీకు మీద ఐ బటన్లో ఆ వీడియో ఒక లింక్ ఇస్తాను. ఇంకా మన బర్డ్స్కి కావాల్సింది కటల్ ఫిష్ బోన్ మరియు కాల్షియం బ్లాక్ కూడా చాలామంది మన దగ్గరికి తీసుకున్నారు. నేను ఇప్పుడు 3వసారి కాల్షియం బ్లాక్ అని తయారు చేశాను. ఫస్ట్లో మనము 60 కాల్షియం బ్లాక్ తయారు చేశాను, ఆ తర్వాత నేను 100 కాల్షియం బ్లాక్ అని తయారు చేశాను. మొత్తం చాలా తొందరగా సేల్ అవుట్ అయిపోయినాయి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఇంకా 200 కాల్షియం బ్లాక్ అని తయారు చేశాను. ఎందుకంటే మనం తయారు చేసే కాల్షియం బ్లాక్లో విటమిన్, మల్టీవిటమిన్ మరియు మినరల్స్ మరియు కాల్షియం బర్డ్స్కి జీర్ణశక్తి పెంచేది, బర్డ్స్ ఇంకా తొందరలో బ్రీడింగ్ మూడ్లో రావడానికి చాలా ఫార్ములాస్ అవి వేసి మనం ఇది కాల్షియం బ్లాక్ అని తయారు చేస్తాము. నేను ముందు తయారు చేసిన అన్ని బ్లాక్స్ అనేది సేల్ అయిపోయినాయి, చాలా మందికి ఇచ్చాను. చాలా మంచిగానే వాళ్ళ దగ్గర అవి కాల్షియం బ్లాక్ అనేది వాళ్ళకి అందాయి, ఎందుకంటే మనం చాలా మంచిగా ప్యాకింగ్ చేసి వాళ్ళకి ఇస్తాము. ఇప్పుడు చూడండి, ఇంకా 200 కాల్షియం బ్లాక్ అనేది నేను తయారు చేశాను. కాల్షియం బ్లాక్ని తయారు చేసిన తర్వాత నేను ఒక 4-5 days ఇలా ఎండలో పెడతాను, ఎందుకంటే వాటికి ఫంగస్ రావద్దు. ఇందుకు చాలా ఐటమ్స్ దీనిలో వేసి మనం తయారు చేస్తాము. అదేవిధంగా ఇది పచ్చిగా ఉంటే వాటికి ఫంగస్ అనేది వస్తుంది. ఇంకా చాలా మందికి మనం కాల్షియం బ్లాక్ తయారు చేస్తాము. ఒకవేళ అందిన వాళ్ళకి కింద కామెంట్స్ కూడా చేయొద్దు, ఎందుకంటే చాలా మందికి నేను వేశాను కాల్షియం బ్లాక్ అనేది. చాలా మంచిగా ప్యాకింగ్ చేసి వాళ్ళకి ఇచ్చడం జరిగింది. ఇంకా కటల్ ఫిష్ బోన్ కూడా చాలా ఉన్నది. ఇంకా చూడండి, మన బర్డ్స్ కోసం నేను సీడ్ మిక్స్ తయారు చేయడానికి సీడ్స్ కూడా తీసుకొని మొత్తం కొరలు అండి. ఇది మొత్తం కొరలు నేను 600 kgs అనేది కొరలు తీసుకొని వచ్చాను. కానీ ఇప్పుడు సీడ్ మిక్స్ తయారు చేద్దామంటే ఇప్పుడు తొందరలోనే బ్రీడింగ్ సీజన్ ఆఫ్ అవుతుంది. ఎందుకంటే బర్డ్స్కి చాలామంది సీడ్ మిక్స్ అనేది తయారు చేసి ఇస్తుండ్రు, కానీ సీడ్ మిక్స్ అనేది సీజన్ని బట్టి తయారు చేయాలి. ఎందుకంటే సమ్మర్ సీజన్లో ఉన్న సీడ్స్ అనేది మనం వింటర్ సీజన్లో యూజ్ చేయకూడదు. ఏదో వింటర్ సీజన్, ఎందుకంటే సమ్మర్ సీజన్లో మనం బర్డ్స్కి చల్లదనాన్ని ఇచ్చే సీడ్స్ దానిలో వేస్తాము. అదేవిధంగా వింటర్ సీజన్లో బర్డ్స్కి వేడిదనాన్ని సీడ్స్ అనేది మన సన్ఫ్లవర్ సీడ్స్ కానివ్వండి, కుసుమ సీడ్స్ కానివ్వండి, అదే మన సజ్జలు ఇలాంటివి ఇస్తాము. అది చాలామందికి తెలియదు. ఒక్కడే సీడ్ మిక్స్ తయారు చేసి ప్రతి సీజన్లో యూజ్ చేయండి అంటారు, అలా కాదండి. బర్డ్స్కి మనం ఉంచినప్పుడు సీజన్ని బట్టి సాఫ్ట్ ఫుడ్ ఇవ్వాలి, సీజన్ని బట్టి సీడ్ మిక్స్ అనేది ఇవ్వాలి. నేను సీడ్ మిక్స్ తయారు చేస్తాను, కొరలైతే తీసుకొని వచ్చాను, వేరే సీడ్స్ తీసుకుని వస్తాను అనుకున్నాను. కానీ ఇప్పుడు దగ్గరనే సమ్మర్ సీజన్ ఉన్నది, ఇప్పుడు ఆ బ్రీడింగ్ సీజన్కి కావాల్సిన సీడ్స్ మనం ఇప్పుడు వేయాలేమో. అందుకోవడమే నేను నెక్స్ట్ బ్రీడింగ్ సీజన్లో వచ్చినప్పటి నుంచి బర్డ్స్కి కావాల్సిన సీడ్ మిక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను మన సబ్స్క్రైబర్ కోసం. చాలామంది మన దగ్గర బ్లాక్స్ అనేది తీసుకుంటారు, కాల్షియం బ్లాక్ కానివ్వండి, కటల్ ఫిష్ బోన్, వాళ్ళు సీడ్ మిక్స్ కావాలి అని అంటున్నారు. కానీ ఇప్పుడు మనం తయారు చేద్దామంటే ఇప్పుడు సమ్మర్ సీజన్ దగ్గరలో ఉన్నది, బర్డ్స్ బ్రీడింగ్ సీజన్ కూడా ఆఫ్ అవుతుంది. అందుకోసము నేను నెక్స్ట్ వచ్చే సీజన్ తయారు చేస్తాను. ఎందుకంటే కాల్షియం బ్లాక్ కూడా చాలా వరకు నేను సేల్ చేశాను. కటల్ ఫిష్ బోన్ కూడా ఉన్నది, మంచి సైజులో కటల్ ఫిష్ బోన్ ఉన్నది, చాలా పెద్ద సైజులో కటల్ ఫిష్ బోన్. ప్రైస్ అనేది మన దగ్గర చాలా తక్కువగా ఉంటుంది. ఇది చూడండి, మన బర్డ్స్ కాలనీ నేను వచ్చేసాను. ఇక్కడ నా జావా స్పారో ఉన్నాయి, తెలిసిందే. ఈ సీజన్లో నేను జావా స్పారో మొత్తం సేల్ అవుట్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ సీజన్లో నా దగ్గర జావా స్పారో నేను ఉంచాను, ఇంకా ఫించెస్ అనే 2 కూడా బర్డ్స్ నేను ఉంచాను. 2 కూడా నేను తీసేస్తాను. ఇక ఆఫ్రికన్ లవ్ బర్డ్స్, కాక్టైల్స్, బజ్జీ స్పారో, ఈ 3 వెరైటీస్ నా దగ్గర ఉంచుతాను. ఎందుకంటే ఇప్పుడు మెయింటెనెన్స్ చేయాలంటే చాలా టైం పడుతుంది, నా దగ్గర టైం చాలా తక్కువగా ఉంటుంది. దానికోసం ఇవి అన్ని బర్డ్స్కి మెయింటైన్ చేయాలా, వాటి యొక్క నెక్స్టింగ్ మెటీరియల్ చూడాలా, వాటికి నెక్స్టింగ్ బాక్సెస్ చూడాలా, ఇంకా చిక్స్ని చూడాలా, చనిపోతే తీయాలి, చీమలు పడుతుంది, చాలా టైం పడుతుంది. అందుకోసం నేను మొత్తం తీసేస్తున్నాను అవి. ఇప్పుడు చూడండి, వాళ్ళ కొంచెం సాఫ్ట్వేర్ తీసుకొని వచ్చాను, మీకు చూపిస్తాను. దీనిలో నేను శనగలు,
పెసర్లు మరియు గోధుమలు ఈ మూడింటిని 24 అవర్స్ నానబెట్టిన తర్వాత చూడండి ఇలా మొలకెత్తిన ఇస్తున్నాను. ఇవి మొలకెత్తిన చాలా మంచిది, మనం కూడా తింటాం, చాలా ప్రోటీన్ ఉన్నది. అదే నేను ఇప్పుడు నా బర్డ్స్కి మీకు తెలిసిందే, నేను ఏదైనా నా బర్డ్స్కి మంచిది ఇస్తూ ఉంటాను. ఎందుకంటే మనం బర్డ్స్కి ఎంత మంచి ఫుడ్ మనం ఇస్తామో అవి అంత మంచిగా మనకు రిజల్ట్ అనేది వస్తుంది, ఎంత మంచిగా అవి బ్రీడింగ్ చేస్తాయి. చూడండి ఇది ఎలా చూస్తున్న జావా స్పారో కూడా నేను ఇవి నా దగ్గర ఉన్న అన్ని బర్డ్స్కి ఇస్తాను. చాలామంది ఆలోచిస్తారు జావా స్పారో ఎలా తింటే ఫించెస్ అని. నేను జావా స్పారోకి ఫించెస్కి కొద్దిగా ఇవి దంచి లేకపోతే గ్రైండ్ చేసి జావా స్పారోకి మన ఫించెస్కి ఇస్తాను. నా దగ్గర ఉన్న ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ కాక్టైల్ బజ్జీస్ని ఇలాగైనా వేసేస్తాను. నా బర్డ్స్ ఎలా తింటాయి. చాలామంది బర్డ్స్కి అనేది సాఫ్ట్ ఫుడ్ అనేది అలవాటు చేయరు. ఆ తర్వాత చాలామంది నాకు కామెంట్స్ అన్న మా దగ్గర ఉన్న బర్డ్స్ శనగలు తింటలేవు, పెసలు తింటలేవు అని. బర్డ్స్కి మనం దీన్ని ఒక అలవాటు చేయాలి. సరైన టైం ఎప్పుడు అలవాటు చేయాలంటే మనం బ్రీడింగ్ సీజన్ ఆఫ్ ఉన్నప్పుడు ఇవి అలవాటు చేయాలి మన బర్డ్స్కి. ఎందుకంటే ఆ టైంలో బర్డ్స్ అయితే బ్రీడింగ్ అయితే చేయలేవు, అవి వట్టిగానే కూర్చుండి ఉంటాయి. ఆ తర్వాత మనం వాటికి మొత్తం కాలంలోకి వెళ్ళి సీడ్ తీసేసి ఇది కూడా ఇందులో నేను A to Z మల్టీ విటమిన్ కూడా వేస్తాను. మీకు తెలిసిందే ఇది చాలా ఎందుకంటే మంచి ప్రోటీన్తో సహా కావాల్సిన విటమిన్స్ అన్నీ కూడా ఉండాలి. అందుకోసం దీనిలో కొద్దిగా A to Z మల్టీ విటమిన్ కూడా వేసి నా యొక్క బర్డ్స్కి ఇస్తాను. ఇది ఎప్పుడైనా మీరు ఇవ్వచ్చు, నేను ఆల్రెడీ చెప్పాను. చిక్స్ ఉన్నప్పుడు కానివ్వండి, బ్రీడింగ్ చేయకముందు ఎప్పుడైనా ఇవ్వండి. ఇంకా ఇందులో చూడండి నేను కొద్దిగా మన ఎక్సెల్ మరియు కటల్ ఫిష్ బౌన్ యొక్క పౌడర్ వేస్తాను. ఎందుకంటే ప్రోటీన్ కూడా ఉన్నది, విటమిన్స్ కూడా వేస్తున్నాం, ఇప్పుడు కాల్షియం కూడా వేస్తున్నాం. దీనివల్ల బర్డ్స్ అనేది చాలా అంటే చాలా హెల్తీగా ఉంటాయి, ఇంకా చాలా మంచిగా బ్రీడింగ్ అనేది చేస్తాయి. బర్డ్స్తో మనం ఎలా బ్రీడింగ్ తీసుకోవాలి, వాటి బ్రీడింగ్ రిసల్ట్స్ అనేది మన దగ్గర చాలా వీడియోస్ ఉన్నాయి, మనం చూడొచ్చు. మన దగ్గర ఉన్న బర్డ్స్ ఎలా బ్రీడింగ్ అనేవి చేస్తాయి. ఇది కూడా మొత్తం మీకు చేసిన తర్వాత ఇలా వేసేసాను. ఇది నేను ఇస్తాను నా బజ్జీస్ ప్యారెట్స్ కోసం. సాఫ్ట్ ఫుడ్ అనేది ఎక్కువ కూడా ఇవ్వద్దు, నేను చాలాసార్లు చెప్తుంటాను. ఎందుకంటే ఎక్కువ కూడా మీరు సాఫ్ట్ ఫుడ్ వేసేస్తే బర్డ్స్కి మోషన్స్ అవి అవుతాయి. ఎందుకంటే నా దగ్గర ఉన్న ఎన్ని బర్డ్స్ ఉన్నాయి వాళ్ళకి నిత్యం తెలుసు. ఎందుకంటే ఒక 30 మినిట్స్లో మొత్తం తినేయాలి బర్డ్స్. ఎక్కువసేపు కూడా ఉంచితే దాంట్లో ఈగలు కానీ దోమలు వస్తుంటాయి, దానివల్ల కూడా బర్డ్స్కి ఇన్ఫెక్షన్ కానివ్వండి, మోషన్స్ అవి వస్తుంటాయి. అందుకోసం ఎక్కువగా సాఫ్ట్ ఫుడ్ ఇవ్వకండి. సాఫ్ట్ ఫుడ్ ఇవ్వండి కానీ డైలీ 1 టైం సాఫ్ట్ ఫుడ్ ఇవ్వండి. మార్నింగ్ సమయంలో ఇచ్చడం చాలా మంచిది, ఎప్పుడైనా ఇవ్వచ్చు అలా కాదండి, కానీ మార్నింగ్ ఇస్తే చాలా మంచిది. ఎందుకంటే మార్నింగ్ సమయంలో నైట్ బర్డ్స్ పండుకున్న తర్వాత మార్నింగ్ అవి చాలా ఆకలితో ఉంటాయి. అలాంటి టైంలో వాళ్ళకు సాఫ్ట్ ఫుడ్ ఇస్తే అవి చాలా హ్యాపీగా తింటాయి సాఫ్ట్ ఫుడ్ని. ఎందుకంటే కొర్రల్ని వలిచి అవి తినాలా, మళ్ళీ వాటి యొక్క చిక్స్ని తినిపి చాలా టైం పడుతుంది. అందుకోసము సాఫ్ట్ ఫుడ్ ఇవ్వగానే చాలా మంచిగా తింటాయి, వాటి యొక్క చిక్స్ని కూడా తినిపిస్తుంటాయి. మన అన్ని బర్డ్స్కి ఇవ్వండి, బర్డ్స్ చాలా హెల్తీగా ఉంటాయి. కానీ డైలీ డిఫరెంట్ సాఫ్ట్ ఫుడ్ అనేది ఇస్తుండాలి మన బర్డ్స్కి. ఇదిగోండి నా దగ్గర ఉన్న అన్ని బర్డ్స్కి చాలా బజ్జీస్ ప్యాడ్స్ ఎలా తింటున్నాయి, చాలా ఇష్టంగా తింటాయి నా దగ్గర ఉన్న అన్ని బర్డ్స్. ఇంకా నా దగ్గర ఉన్న బర్డ్స్ ఒక బ్లడ్ అనేది చాలా మంచిది, ఇంకా వాళ్ళకు అన్ని సాఫ్ట్ ఫుడ్ అలవాటు కూడా చేశాను. ఇంకా బ్రీడింగ్ అయితే మన దగ్గర చాలా మంచిగా చేస్తాయి. బర్డ్స్ అనేది మీకు కావాలంటే మీరు నంబర్పై వాట్సాప్ చేయండి, కాల్ అయితే చేయకూడదు. అదేవిధంగా కటర్ ఫిష్ బౌన్ కానివ్వండి, కాల్షియం బ్లాక్ మన దగ్గర పర్సెంట్ కొరలు కూడా ఉన్నాయి. కానీ మనం ఇప్పుడు సీడ్ మిక్స్ తయారు చేస్తామంటే ఒక 2-3 మంత్స్ తర్వాత తయారు చేస్తాను సీడ్ మిక్స్. ఎందుకంటే సీజన్ ఇంకా స్టార్ట్ అయిన తర్వాత బ్రీడింగ్ సీజన్ అప్పుడే నేను తయారు చేసి అది కూడా మీకు సేల్ చేస్తాను. ఇది కూడా చాలా మంచిగా, ఇది కూడా ఇక్కడ ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ కూడా తింటున్నాయి, చాలా ఇష్టంగా తింటాయి అన్ని బర్డ్స్. ఇది కూడా ఇక్కడ నా కాక్టైల్స్ కూడా తింటాయి. ఇది కూడా ఫించెస్ జావా స్పారో కూడా వేశాను ఇక్కడ నుంచి కాక్టైల్ కోసం. అన్ని బర్డ్స్కి వేసాను, అన్ని బర్డ్స్ చాలా ఇష్టంగా తింటాయి. వాటి యొక్క చిక్స్ని కూడా తినిపిస్తాయి. ఇది ఇలా చిక్స్ని తినిపించడం వల్ల వాటి యొక్క చిక్స్ ఒక సైజ్ కూడా చాలా మంచి సైజ్లో మనకు చిక్స్ ఒక సైజ్ కూడా వస్తాయి. ఇంకా చిక్స్ ఒక బయటికి రాకముందే ఫీమేల్ అనేది ఇంకా ఎగ్స్ వేస్తాయి. బర్డ్స్ గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు నా ఛానల్ చూస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.